వెల్కమ్ టు మై ఛానల్ వేమవరపు దేవి. ఇవాళ వీడియో వచ్చేసి కోడిగుడ్లతో పచ్చికారం వేసి ఎగ్ గ్రీన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. ముందుగా అయితే 6 గుడ్లు తీసుకొని వాటర్ పోసి ఈ గుడ్లను అయితే ఉడికిద్దాం. కోడిగుడ్లు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే కనుక గుడ్లు బాగా ఉడుకుతాయి. గుడ్లు అయితే ఉడికిపోయినాయి కదండి, అవి అయితే తొక్కలో ఒలిచేసుకొని చక్కగా అయితే నాట్లు అయితే పెట్టుకున్నానండి. ఈ కర్రీ కోసం మందుపాటి మూకుడైతే పెట్టానండి గ్యాస్ మీద. ఈ కర్రీకి ఉల్లిపాయలు అయితే సరిపడా తీసుకున్నానండి నేను. అలాగే పచ్చిమిరకాయలు 4 రబ్బలు వెల్లుల్లిపాయలు అన్నమాట. అన్నీ కోసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ తీసి పెట్టిన కోడిగుడ్లు అయితే ఇందులో వేసేసుకుందాం. చక్కగా దోరగా అయితే వేయించుకోవాలి. దోరగా ఎగిపోయినాయి కదండి, అందులోనే కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఆ ఉప్పు కారం ఆ కోడిగుడ్లు పట్టేలా కలుపుకోవాలి. మొత్తం ఉప్పు కారం పట్టిన కోడిగుడ్లని వేరే గిన్నెలోకి అయితే తీసుకుందాం. కోడిగుడ్లను అయితే పక్క తీసేసుకున్నానండి. అదే మూకిట్లోని మనం కోసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే అవసరం లేదండి, మనం ఆల్రెడీ దీన్ని అయితే గ్రేవీ కింద చేస్తాం కాబట్టి ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ ఏం పడదు. ఇంకా కోసిన పచ్చిమిరకాయలు కూడా వేసేసి అలాగే వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకుని ఒకసారి అయితే వేయించేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గిపోయినాయి కదండి, ఇందులోనే జీడిపప్పు 4 అయితే వేస్తున్నాను. ఇవి కూడా వేయించుకొని ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే ఎక్కువే పడుద్దండి ఈ కర్రీకి. ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని దీన్ని అయితే చక్కగా మగ్గనిద్దాం 10 నిమిషాల పాటు. ఇవైతే ఎగిపోయినాయి కదండి, దీన్ని అయితే చల్లారనిద్దాం. ఇదైతే చల్లారిపోయిందండి, మిక్సీ అయితే పట్టేసుకుందాం. మిక్సీ అయితే పట్టేసానండి. చూస్తున్నారు కదండి, మెత్తని పేస్ట్ లాగా అయితే అయింది. ఈ కర్రీకి ఈ గ్రేవీతోనే ఉందండి టేస్ట్ అంతా. కర్రీకి అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి. అందులోనే 4 మిరియాలు 2 లవంగాలు అలాగే బిర్యానీ ఆకు ఉంటుంది కదండి అది, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి అవి అయితే వేయించుకోవాలి. ఇవైతే వేగుతున్నాయి కదండి, ఇవైతే అయిపోయినాయి కదండి. ఇందులోనే మనం ఆల్రెడీ మిక్సీ పట్టాం కదండి గ్రేవీ, దాన్ని అయితే మొత్తం వేసేసుకుందాం. మొత్తం వేసాక ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేదాకా దీన్ని అయితే ఆయిల్ బయటకు వచ్చేదాకా వేయించుకుందాం. మొత్తం ఆయిల్ అనేది చక్కగా పైకి రావాలండి కూరలోని. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియాల పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు. ఈ గ్రేవీ అయితే చక్కగా ఆయిల్ బయటకు వచ్చేదాకా అయితే వేయించేసుకున్నామండి. ఇందులోనే కొద్దిగా మసాలా అయితే వేసాను. ఇంక ఇందాక మనం గ్రేవీ వేసుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ అయితే కలుపుకొని మనం ఇందులో అయితే పోసుకోవాలన్నమాట. గ్రేవీలో పోసుకొని కలిపేసుకోవాలి. మొత్తం గ్రేవీలో మొత్తం అన్నీ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వేయించి పెట్టిన కోడిగుడ్లు అయితే అందులో వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. మన కర్రీ అయితే అయిపోయిందండి. కొత్తిమీర వేసుకున్నాను కదా, ఇంకా ప్లేటింగ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ప్లేటింగ్ అయితే ఇలా చేశానండి. ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.